ఇలాంటి సహస్రాక్ష సహస్రభోగం స్వామివారి సింహాసనం మీద ఆహ్వానం చేస్తున్నాం. సింహాసనం సమర్పయామి. నీళ్లు చల్లండి. కోరాలి పచ్చయి దగ్గర పెట్టుకోండి. ఇక్కడ పక్కన పెట్టుకోండి. కొత్త వేయినా అత్తయో అర్జున సమర్పయామి. ఆప్యాయ విషదు ఆ బాక్సులో పెట్టు. ఆవుపాలు చల్లండి దాని మీద. బాబా చేసి ఐదు సంగతి దిజగనం అగార్గం విష్ణు రస్వస్య వాజన సురభిను ముగాకృతు ప్రణాగం సిద్ధారుషు ముకరవసి జ్యోతిరసి తేజోసి అక్షిద్రేణ సూర్యశ్చోజనేదాతన శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. వస్త్రం పెట్టారు కదా, వస్త్రం మూడు సార్లే. తర్వాత పుష్పం తస్మా అజాయంత ఏకేజో గయాంత ఇదే విడిగా పుష్పం. చామంతి పూలు పెట్టబాయ్. దేనికోసం బంతి పూలు అక్షతులు. బంతి పూలు అలంకరణ కోసమే. గుమ్మాలని పుచ్చుకోవచ్చు. ఇప్పుడు కేవలం అక్షంతో పూజ చేయండి. కలసం మీద, ద్వారాల మీద, శివుడి మీద ముడి వేళతో చేయాలి. పైనుంచి కాదు, కింద నుంచి వేయాలి. పైనుంచి దీవించినట్టు ఉంటుంది. మనం ఓం మహేశ్వరణ బాలభూజామి దేశ్వరణ గంగభూజామి అమరపైన జ్ఞానభూజామి నారాయణ ఓరభూజామి శుభరాంతకైన ఓహభూజామి గవాయన గంగభూజామి గంగాధరైన గంగభూజామి మహాదేవూజామి వినాయకైన అసభూజామి శివాయన వైజభూజామి శ్రీగంధాయన గంగభూజామి గురుపాఠైన ఓమభూజామి శ్రీనాథైన శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ చేయండి. ఓం శివాయ మహేశ్వరాయ ఓం శంభవేన వినాయకైన శివకాయన రాఘవైన కంఠామృతైన అజయన రామభూజన రామపటేన పశుపతిన దేవాయన మహాదేవాయన అవ్యాయన నరసేన రసేన అవ్యాయన దక్షారణ నారాయణ పశుపతైన దేవాయన త్రయంబకాయ నిర్లతాయ హరాయ ప్రాణాయ ఖర్గాయ భోగయ లేదమ్మా. శివ కారుణ్య